Hi, GATE aspirants and students, parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhaviri Academy. మరి మనకి పిఎస్సి అయితే వచ్చేసిందమ్మా. చాలా మంది అసలు పిఎస్సిలో గేట్ ద్వారా తీసుకోరని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఐ డోంట్ కేర్ దట్ కామెంట్స్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గేట్ 2026లో కొన్ని బ్రాంచెస్ని అయితే మరి ఎన్పిసిఎల్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. ఎవరైతే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో చేరాలనుకుంటే మీకు గేట్లో మంచి పర్సంటైలు కానీ మంచి స్కోర్ వస్తే 1000కి మంచి స్కోర్ వస్తే మీకు సీటు మరి దీనిలో జాబ్ వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్గా జాబ్స్ చాలా మరి ఆల్రెడీ మనకేంటంటే డిఆర్డిఓ కూడా వచ్చేసిందమ్మా. మన ఛానల్లో డిఆర్డిఓ వచ్చింది. ఇప్పుడు ఎన్పిసిఎల్ కూడా మరి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది కూడా వచ్చేసింది. దీన్ని చూసుకోండి. కొంతమంది గేటు ద్వారా మీరు ప్రిపరేషన్ అవ్వండి. ఏంటంటే గేట్ అనేది అన్ని జబ్బులకు ఒకటే మందు అనమాట. ఒకటే ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి పారాసెటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గిద్ది. మరి అదేవిధంగా ఫీవర్ కానీ ఒళ్ళు నొప్పులు కానీ అన్నీ తగ్గేటట్టు మన గేట్ ఎగ్జామ్ ద్వారా మీరు ఐఐటీలో ఎంటెక్ చేయొచ్చు, ఐఐఎస్సీలో ఎంటెక్ చేయొచ్చు, పిఎస్సిలో డిఆర్డిఓ, మరి ఎన్పిసిఎల్, గెయిల్ ఇలా అన్ని కంపెనీస్ ఉన్నాయమ్మా. బిహెచ్ఎల్ కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి. మరి చూద్దాం దాని యొక్క నోటిఫికేషన్ కూడా ఒకసారి చూద్దాం. ముందు మీరు మొట్టమొదటి చేయాల్సింది బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సీరియస్గా చూడాలమ్మా. సీరియస్గా ఉంటే యూ విల్ గట్ మీరు మంచి స్కోర్ తెచ్చుకుంటే మీకు కావాలంటే పిఎస్సిలో చేరొచ్చు. ఎంటెక్ సపోజు ఒక స్టూడెంట్కి నాకు ఎంటెక్ ఐఐఎస్సి బెంగళూరు కానీ ఎంటెక్ ఇక్కడ వచ్చిందనుకో వాళ్ళు ఇంట్రెస్ట్ ఐఐటి బాంబేకి వెళ్ళిపోతారు. కొంతమంది పిఎస్సిలో కూడా జాయిన్ అవ్వరు. ఐఐటి బాంబేలో మీకు కంప్యూటర్స్ వచ్చింది, మీరు పిఎస్సిలో ఎందుకు జాయిన్ అవ్వరు? అందుకని ముందు స్కోర్ తెచ్చుకోండి. స్కోర్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు మనం విల్ సీ లేటర్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తారాపూర్ ఆటమిక్ ఇక్కడ మరి మెడ్రాస్ కానీ మెడ్రాస్ ఆటమిక్ స్టేషన్లో మీకు తెలుసు కదా మరి న్యూక్లియర్ పవర్ జనరేషన్ చేయడానికి కావాల్సిన ఇంజనీరింగ్ కోసం ఇక్కడ మరి ముంబాయి అణుశక్తి నగర్ కొందకన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇట్లా చూసినట్టయితే ఇక్కడ మీకు మంచిగా మరి కర్కాపూర్ ఆటమిక్ పవర్ స్టేషన్ 1 and 2 దీనిలో ఇంజనీర్స్ వివిధ బ్రాంచీల్లో మరి వివిధ హోదాల్లో మీకు మంచి పర్మనెంట్ జాబ్. మీరు ఏ అమీర్పేట కోచింగ్ సెంటర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరు చూశారు కదా మరి టీసీఎస్లో చాలా లే ఆఫ్లు జరుగుతున్నాయి, ఇంకా జరుగుతూ ఉంటాయి. మరి టీసీఎస్లో కానీ వేరే కంపెనీస్లో కూడా మన వార్తాపత్రికల్లో చూస్తున్నాం. డైలీ అదే జరుగుతుంది. ఇలాంటి వాటి నుంచి మీరు రాకుండా ఉండాలంటే మరి మంచి మరి పర్మనెంట్ జాబ్లో మరి స్టాండర్డ్ జాబ్లో జాయిన్ అయితే మంచిది. ఇవాళ రేపు ఏమవుతుందో మరి జాబ్ దృష్టి ఎవరికి తెలియదు. మరి అందుకని ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్పిసిఎల్ దీన్ని కూడా వదులుకోవద్దు. ఇది ఉంది మనకి ఇంకా టైం ఉందమ్మా అప్లై చేయడానికి, ఇంకా టైం ఉంది. జస్ట్ మాత్రం బ్రీఫ్గా వీళ్ళు డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్పిసిఎల్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం గివ్ ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారమ్మా. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అంటే బీ పార్ట్నర్ వాళ్ళే జాయిన్ ఎన్పిసిఎల్ ఫర్ ఛాలెంజింగ్ ప్రోగ్రెసివ్ కెరియర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఎన్పిసిఎల్ త్రూ గేట్ ఎగ్జామినేషన్. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసారా మీరు మరి గేట్ 2026 ఎవరైతే రాస్తారో ఇక్కడ ఈ బ్రాంచెస్ మాత్రం ఎలిజిబుల్. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఎన్పిసిఎల్ ప్లానింగ్ టు రిక్రూట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ త్రూ ఈటీ 2026 మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్. ఇన్స్ట్రుమెంటేషన్ కూడా మంచి సబ్జెక్ట్ అని నేను ఎప్పటి నుంచే చెప్తున్నాను. వేరే బ్రాంచ్ని చూడండి మీరు సిఎస్సి వాళ్ళకు కూడా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ హియర్. సిఎస్సి కానీ ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. సిఎస్సి వాళ్ళకి ఇక్కడ పనే ఉండదు. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. నేను స్టూడెంట్స్ని కొంతమందిని ఈసీఈ తీసుకొని మీరు ఎటైనా వెళ్ళొచ్చు అని చెప్తున్నాం. ఈసీఈ తీసుకున్నా, ఇన్స్ట్రుమెంటేషన్ తీసుకున్నా మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, అవసరమైతే పబ్లిక్ సెక్టర్ సైడ్ వెళ్ళొచ్చు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ సిఎస్సి వాళ్ళు ఎందుకు పనికిరారు ఈ బ్రాంచ్. మరి ఈ కోర్ కంపెనీల్లో వీళ్ళు మాత్రం ఎందుకు రారు చూడండి. ఇక్కడ దీనికి సంబంధించిన ఇక్కడ మరి వీళ్ళు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వుడ్ పాస్ వ్యాలిడ్ గేట్ స్కోర్ అంటే 24లో వాడు కూడా 24లో ఎవరైనా మరి రాసి ఉంటే గేటు వాళ్ళు కూడా ఎలిజిబుల్. 25 మరి 2025లో మొన్న రాసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. 2026 ఎనీ ఆఫ్ ద డిసిప్లిన్స్ మెన్షన్డ్ ఐ హ్యావ్ అబౌవ్ అట్ టైమ్ ఆఫ్ అప్లయింగ్ ఆన్లైన్ ఎన్పి షార్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ. అది అలాంటి ప్రాబ్లం లేదు. డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ విల్ బి అవైలబుల్. ఇంకా లేదమ్మా మనకి గేట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో మీరు ది డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ విల్ బీ అవైలబుల్ ఆన్ ఎన్పిఎస్ వెబ్సైట్ 10 to 12 within 10 days
ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ గేట్ రిజల్ట్స్. మనకి గేట్ రిజల్ట్స్ 19వ తారీఖు మార్చి వస్తాయి. అంటే మార్చి 19వ తర్వాత మరి ఆన్లైన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడేమో మరి స్టూడెంట్స్ ఏమి కంగారు పడొద్దు. ప్రతి ఒక్క ఎవరైతే బీటెక్ మరి ఫైనల్ ఇయర్ కానీ ఎవరైతే గేట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితులను మీరు కంగారు పడాల్సిన అవసరం. ఇన్ డీటెయిల్గా వాళ్ళు ఎన్ని పోస్టులు ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఇప్పుడే డౌట్లు అడుగుతారు, సార్ ఎన్ని పోస్టులు ఉంటాయి? 100 పోస్టులు. మీరు చేయాల్సిన పని ఏంటి? గేటు ప్రిపేర్ అవ్వండి, గట్టిగా గేటు ప్రిపేర్ అవ్వండి. అంటే ఎన్ని పోస్టులు ఉంటాయి, మరి మెకానికల్ ఎన్ని పోస్టులు ఉంటాయి, సివిల్ ఎన్ని, అది డజంట్ మ్యాటరు. అది తర్వాత ఆలోచించాలి. ముందు మీరేం చేయాల్సింది మొట్టమొదటిగా గేట్ ఎగ్జామినేషన్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో కూడా గేట్ ఎగ్జామినేషన్ సిలబస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ మరి 100 మార్కులకు కదా, 100 మార్కులకి ఇస్తారు. 15 మార్కులు యాప్టిట్యూడ్ ఉంటుంది. మనం మొట్టమొదటి చెప్తానే ఉండం, మొత్తుకుని చెప్తానే ఉన్నాం. స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వండి, ముందు ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ప్రిపేర్ అవ్వకుండా ఎన్పిసిఎల్లో ఎన్ని పోస్టులు ఉంటాయి సార్, మరి మెకానికల్ ఎన్ని పోస్టులు ఉంటాయి, సివిల్కి ఎన్ని, అది డీటెయిల్డ్గా వస్తుంది. దాని గురించి మనము ఆలోచించవలసిన పని లేదు. ప్రతి ఒక్కరు మీరేం చేయాలి, మీరు ముందు ప్రిపరేషన్ అవ్వాలి. సపోజ్ మీకు మంచి స్కోర్ వచ్చిందనుకో, డిఆర్డిఓ ఆప్షన్ ఉంది, గెయిల్ ఆప్షన్ ఉంది, తర్వాత ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, తర్వాత ఎన్పిసిఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది, పవర్ గ్రిడ్ ఉంది, బిహెచ్ఎల్ ఉంది, ఇలా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉంది, హిందుస్థాన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇలా ఎన్నో కంపెనీ. ఆల్రెడీ కూడా మరి లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఒకటి చూశాను నేను. అవి చాలా కంపెనీస్ ఉంటాయమ్మా. ముందు మీరు స్కోర్ తెచ్చుకోండి. స్కోర్ తెచ్చుకుంటే ఏదైనా వచ్చింది. స్కోర్ లేకుండా సార్ నాకు ఎన్ని పోస్టులు ఉంటాయి, అన్ని పోస్టులు ఉంటాయి, ఇవన్నీ కూడా దానికి మనం మీరు నేను ఈ కామెంట్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ ముందు స్కోర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు స్కోర్ తెచ్చుకోండి. స్కోర్ తెచ్చుకున్న తర్వాత మనము మీరు కావాలంటే మరి ఎవరైనా నా నంబర్కి అయితే కాల్ చేయండి. మీరు మనం ఇప్పుడైతే నంబర్ అయితే ఇవ్వనులే, కానీ మీరు నంబర్కి కాల్ చేయండి. తర్వాత మన మార్చి 19th తర్వాత మీరు కావాలంటే అప్పుడు మన ఛానల్లో జాయిన్ అవ్వండి. 5000 రూపీస్ అయితే పే అవుతుంది. మీకు మరి ఐఐసి బెంగళూరు కానీ మరి మెంటర్షిప్ కానీ గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీథింగ్. మరి అదేవిధంగా మీరు ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి కామెంట్స్ లేకుండా కొంతమంది ఎన్ని పోస్టులు ఉంటాయి సార్ మాకు వస్తుందా, ఈ స్కోర్కి వస్తుంది, ఆ కట్ ఆఫ్ సంగతి తర్వాత. మీరు కట్ ఆఫ్ 300 350 ఎస్సీ ఎస్టీ 350 ఉంటే వచ్చేస్తుంది. ఓసీ పిల్లలకు 500 600 స్కోర్ ఉంటే మీకు కట్ ఆఫ్ వచ్చేస్తుంది. ఇబ్బంది ఏమి లేదు. మీరు కట్ ఆఫ్ గురించి ఆలోచించి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మీరు ఎందుకు నేను ఐఐటి బాంబేలోకి వెళ్తాను, ఐఐసి బెంగళూరులో నా డ్రీమ్ అని కొంతమంది వెళ్ళిపోతారు. కొంతమంది జాబ్ వదిలేసుకుని కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. అందుకనే ముందు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత మీరు పబ్లిక్ సెక్టార్లో జాయిన్ అవ్వాలా, ఐఐటీలో బాంబేలో జాయిన్ అవ్వాలి, తర్వాత సంగతి. మరి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.